అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల రీసర్వే కార్యక్రమం ప్రారంభమైంది. తొలి విడతగా సబ్బవరం మండలంలో అంతకాపల్లి, వంగలి, బాటజంగల, గలపాలెం గ్రామాలలో భూముల రీసర్వేను లాంఛనంగా ప్రారంభించామని సబ్బవరం తహసీల్దార్ చిన్నికృష్ణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో రైతులకు కొత్త పాసు పుస్తకాలను అందజేసే కార్యక్రమాన్ని కూడా ఈ నెల 2 నుంచి ప్రారంభించామని ఆయన వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు, సిబ్బందిని 3 టీములుగా విభజించామని పేర్కొన్నారు. అందులో వివిధ రకాల భూములకు సంబంధించి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారికి ప్రస్తుతం సాగులో ఉన్న రైతులకు తెలియజేసేందుకు ముందస్తు సమాచారం ఇచ్చే విధంగా ఒక టీమును ఏర్పాటు చేశామని తహసీల్దార్ చిన్నికృష్ణ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విస్తృత ప్రచారం చేయడం ద్వారా మీడియా తమ భూముల వివరాలను తెలపడంతో రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముందుగా బాటజంగాల పాలెంలో భూముల రీసర్వేను కొబ్బరికాయ కొట్టి తహసీల్దార్ చిన్నికృష్ణ, మండల సర్వే అప్పలరావు ప్రారంభించారు. నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు సబ్బవరం మండలంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు రీసర్వే 4th ఫేజ్ అనేది 3 గ్రామాల్లో ప్రధానంగా జరుగుతుంది. ఆ గ్రామాలు అంతకాపల్లి, బాటజంగాలపాలెం, వంగలి. అంతకాపల్లిలో మొత్తం 3115 ఎకరాలు ఉంది. బాటజంగాలపాలెంలో 1273 ఎకరాల చిల్లర, వంగలిలో 2718 ఎకరాల భూమిని ప్రభుత్వ ఎస్ఓపి ప్రకారం రీసర్వే చేయడానికి తలపెట్టడం జరిగింది. 2వ తేదీ నుంచి గ్రౌండ్ ట్రూతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి విలేజ్లోనూ ఆన్ యావరేజ్ 4 టీంలు వేయడం జరిగింది. అదనంగా ఒక కమ్యూనికేషన్ టీం. ఇందులో మేము గ్రామ సభలు పెట్టేటప్పుడు ప్రధానంగా గతంలో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో లోటుపాట్లు కానీ, ఇంకా తప్పుదాలు కానీ, వాటిని మనం రిఫైన్ చేసుకొని కొత్తగా ఆ 3 సమస్యలను అధిగమించడం కోసం, అంటే విస్తీర్ణం తగ్గింది అనేది ఒకటి, నా పేరు వెబ్లాండ్లో రాలేదనేది, తప్పు పడింది అనేది, నేను వేరే గ్రామంలో ఉండడం వల్ల నాకు నోటీస్ ఇవ్వలేదు, నాకు తెలియపరచలేదు అనే ప్రధానమైనటువంటి 3 సమస్యలని దృష్టిలో పెట్టుకొని అవి ఓవర్కమ్ చేయడం కోసము ఈసారి మనం గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఇతర గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఆ ఊరిలో ఉండి ఆ రోజు తెలియదు అనుకున్న వాళ్ళకి కానీ కమ్యూనికేషన్ టీం అనేది ఒకటి పెట్టి, ఆ కమ్యూనికేషన్ టీం తన ప్రధాన జాబ్ ఏంటంటే అందరి పట్టాదారులకి మనం ఆ రోజు FPOLR పర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఫార్మెట్ పట్టుకెళ్తాము. అది 2 రోజుల ముందే అందులో ఉన్నటువంటి ప్రతి ఖాతాదారుకి కూడా మీ సర్వే నెంబర్కి ఫలానా రోజు రీసర్వే జరుగుతుంది, గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతుంది, దయచేసి మీ సాగు హక్కు పత్రాలతో మీ సరిహద్దు రైతులతో ఆ సమయానికి అక్కడ ఉండండి అనేది ఆ విధంగా సమాచారం చేసేయన్ని. యాక్చువల్గా ఏంటంటే మనకిప్పుడు ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు, అలాగే మా గౌరవ కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఈ రాజముద్రతో ముద్రించబడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి మనం 2వ తేదీ నుంచి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందరి గౌరవ ప్రజాప్రతినిధులకి అలాగే అందరికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. గ్రామాల్లో కూడా మనకు సుమారు ఇప్పుడు 14 గ్రామాలు మనకు వచ్చాయి. 14 గ్రామాల్లో సుమారు 5,000 చిల్లర కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు మనం రిజిస్టర్ చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మార్నింగ్ షెడ్యూల్ ఒక గ్రామం, పోస్ట్ లంచ్ సెషన్లో ఒక గ్రామం పెట్టుకొని గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ సభలో ఇప్పటివరకు జరిగిన గ్రామ సభల్లో ప్రజాప్రతినిధులు విరిగా పాల్గొంటున్నారు. ప్రజల నుంచి కూడా విశేష స్పందన ఉంది. వాళ్ళకి పట్టాదారు పాస్ బుక్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రధానం ఏంటంటే మేము రైతుకి ఇచ్చేటప్పుడు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఈకేవైసీ చేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే రైతులకు మేము ఏం కోరుతున్నామంటే మీకు ఇదివరకు ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ ఏదైనా ఉందో మ్యాండేటరీగా మాకు తప్పనిసరిగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేస్తే మేము కొత్త పాస్బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా 2 రోజుల నుంచి జరుగుతుంది. ప్రజాప్రతినిధుల నుంచి మంచి స్పందన ఉంది. ఆ కార్యక్రమం కూడా మేము తొందరగానే చక్కగానే పూర్తి చేస్తాము. సుమారు ఎన్ని పాస్ పుస్తకాలు ఉన్నాయి సార్? సుమారు మనకి ఇంచుమించు 6,000 చిల్లర పాస్బుక్లు వచ్చాయి. అన్ని రాజముద్రతో వచ్చాయి. అన్నీ మనకి గౌరవ కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కూడా మనకి చేరడం జరిగింది. షెడ్యూల్ కూడా ఇచ్చేసాం. షెడ్యూల్ ప్రకారం మనం గ్రామాల్లో ఇవ్వడం జరుగుతుంది. నా తాలూకు మనం ఏంటంటే రైతులు వాళ్ళ దగ్గర పాత పట్టాదారు పాస్బుక్ తీసుకొచ్చి ఏ షెడ్యూల్లో అయితే మనం ఆ గ్రామంలో ప్రకటిస్తామో ఆ రోజు నుండి తీసుకొని ఈకేవైసీ చేసుకొని వెళ్ళిపోతే మాకు కూడా బాగుంటుంది అనేది నేను కోరిక. మీ మీడియా మిత్రుల ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను.